8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారంని. అని వృశ్చిక రాశి వారి జాతకంలో 5 గవ్వలు పడ్డాయండి. వీరి జాతకబలానికి పంచభూతాల సహకారం ఉన్నదండి. ఇక పంచపాండవుల వనవాసం కూడా ఉన్నది. వీరికి నెగిటివ్ కూడా ఉంది, పాజిటివ్ కూడా ఉందండి. పంచభూతాలు సహకారం చేస్తూనే ఉంటాయి, కానీ పంచపాండవుల వనవాసం తప్పదు, అంటే తిరగడం తప్పదు. ఈ రాశి వారికి వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా చతుర్థ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి. వీరికి అదృష్ట సంఖ్య కూడా 5 వీరి జాతక బలానికి. ఆటంకాలు చాలా వస్తాయి, పీకల దాకా చిక్కులు వస్తాయి. లాస్ట్ టైంలో మాత్రం వీరు ఆ చిక్కులు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. బుధవారం కలిసి వచ్చే అవకాశం ఉంది, శనివారం కలిసి వచ్చే అవకాశం ఉంది. అష్టమి అమాస మాత్రం కలిసి రాదు. సప్తమి, దశమి, పంచమి, త్రయోదశి తిథి చాలా మంచిది. ఏకాదశి తిథిలో మాత్రం శివుడిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. జ్యేష్ఠ నక్షత్రం వారు పూజ చేయటం చాలా వరకు మంచిదండి. అనురాధ నక్షత్రం వారు మాత్రం ముఖ్యంగా మాత్రం అనురాధ నక్షత్రం వారు మాత్రం వీరి జాతక బలంలో మాత్రం శనేశ్వరుని ఆరాధన చేయటం, అలాగే మాత్రం వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం, కాలభైరవుని ఆరాధన చేయటం, అలాగే మాత్రం శక్తిగల దేవతల్ని ఆరాధన చేయటం. అమ్మవార్లు రౌద్ర రూపంలో దేవతలు ఉంటారండి, అలాగే మాత్రం శాంత రూపంలో కూడా ఉంటారు. శాంత రూపంలో ఉన్న అమ్మవారిని ఎప్పుడు చేసినా పర్వాలేదండి, కానీ మాత్రం రౌద్ర రూపంలో అమ్మవారు నమ్మిన వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం తొందరగా పూజ చేయటం చాలా వరకు మంచిది. ఈ రాశి వారు విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటుంది. బాలికలకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, బాలలకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వైద్య రంగంలో ఉన్నవారికి లక్ష్మీప్రద యోగం ఉంటుంది. ఆరోగ్య రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వారికి మంచి ఫలితాలు వస్తాయి. గవర్నమెంట్ పరంగా మాత్రం అవార్డులు రివార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే ఇప్పుడు పడ్డాయి గవ్వలండి. 10, 6, 16 గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి. 16వ సంఖ్య కూడా మంచిది. 1 మాత్రం సూర్య మహారదశ సంఖ్య, 6వ సంఖ్య శుక్ర మహారదశ సంఖ్య. ఈ 2 సంఖ్యల పరంగా చూడాలంటే లక్ష్మీప్రద యోగం ఉంటుంది కాబట్టి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం అమ్మవారికి మాత్రం స్త్రీలు పూజ చేయటం చాలా వరకు మంచిది. ఏ అమ్మవారైనా సరే ముఖ్యంగా వీరి ముత్తైదులు చేయాలంటే చాలా వరకు మంచిది. కానీ ఇతర స్త్రీలు పూజ చేయడం కూడా మంచిదే, కానీ మాత్రం వేరుగా చేయటం చాలా వరకు మంచిది. ముఖ్యంగా ఇంట్లో మాత్రం అష్టమూలిక గుగ్గిలం ధరించడం మాత్రం గుగ్గిలం వేయటం చాలా వరకు మంచిది. మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఇలా చేయటం మూలంగా వారి ఇంటి మీద ఉన్న చెడు వైబ్రేషన్ పోయి మాత్రం మంచి వైబ్రేషన్ వచ్చే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.